మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమా మీద ఎంత నెగిటివ్ ట్రోల్స్ అనేవి, అలాగే నెగిటివ్ టాక్ అనేది ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. సినిమా అసలు రిలీజ్ అవ్వలేదు. ఆ ట్రైలర్ చూసి ఇదేదో 'ఆచార్య 2' లాగా ఉంది. అంటే 'ఆచార్య' మూవీలో ఎలా అయితే సెటప్ మొత్తం ఉంటుందో సేమ్ అలాగే ఉంది. కాకపోతే అక్కడ పాదకట్టమన్నారు, ఇక్కడ జలఘట్టం అయిపోద్దేమని చెప్పేసి ఇలా రకరకాలుగా ట్రోల్ చేసి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సో నిజం చెప్పాలంటే కొరటాల శివ గారికి ఒక సినిమా తీయడంలో ఒక స్టైల్ అనేది ఉంది. సో ఆ స్టైల్లోనే తను సినిమాలు తీస్తుంటాడు. మనం 'భరత్ అని నేను' చూసాం, అలాగే 'జనతా గ్యారేజ్' చూసాం, ఇలా చాలా సినిమాలు చూసాం. ఆ 'మిర్చి' సినిమా కూడా సూపర్ ఉంటుంది. ఆయనకున్న డీసెంట్ స్టైల్ ఏంటి, హీరోని చాలా డీసెంట్గా ప్రజెంట్ చేసి దాంతోనే హీరోయిజం చూపించి ఒక రకంగా చూపిస్తాడు. మంచి ఫ్యాన్స్కి మాత్రం సూపర్గా మంచి ఎంజాయ్మెంట్ వచ్చేలాగా చేస్తాడు, గూస్ బంప్స్ వచ్చేలాగా చేస్తాడు ఆయన డైరెక్షన్లో. కాకపోతే ఏంటంటే 'ఆచార్య' మరి ఎందుకు ఫ్లాప్ అయిందో కారణాలు ఏమిటో మనకు పెద్దగా తెలియకపోయినా సినిమా కొంచెం స్లో అవ్వడం వల్ల, లేకపోతే ఇంకేదో చిరంజీవి గారి గ్రాఫిక్స్ కావచ్చు, లేకపోతే కొంచెం ఇక చిన్న చిన్న ఉంటాయి కదా. సో వీటి వల్ల సినిమా అనేది కొంచెం ఫ్లాప్ అవ్వడం జరిగింది. సో 'ఆచార్య' ఒక్క సినిమా ఫ్లాప్ అయింది కదని చెప్పేసి అంతమంది డైరెక్టర్ని మనం ట్రోల్ చేయడం చాలా తప్పు. ఎందుకంటే అంతకుముందు మంచి మంచి సినిమాలు ఇచ్చారు. సో 'జనతా గ్యారేజ్'తో ఎన్టీఆర్ గారు ఈ రేంజ్ ఒక రేంజ్లో మారిపోయింది. ప్రభాస్ గారి సినిమా అయితే 'మిర్చి' మనం అసలు కని విని ఎరగం అలాంటి హిట్ ఒకటి వస్తుందని. గట్టి సాలిడ్ హిట్ అదే. సో అలాంటి సినిమాలు అందించిన కొరటాల శివ గారిని మనం నమ్మకపోతే ఎలా? సో ఒక్క సినిమా ఫ్లాప్ ఇస్తే అయిపోయినట్టేనా? సో అందుకనే ఈ ట్రోల్స్ అయినా నెగిటివ్ టాక్ అయినా ఆపేద్దాం. మన సినిమాను మనమే ప్రోత్సహించుకోకపోతే బయట వాళ్ళు ఎవరైనా చూస్తారా? సో మన సినిమాను మనమే ఒక మెట్టు మీద పెట్టాలి. సో ఈ డైరెక్టర్ స్టైల్ ఇలా ఉంటుంది. సో మన హీరో డ్యాన్స్లోనో యాక్షన్లోనో తిరిగేలేదు. సో ఈ డైరెక్టర్ మన హీరోని తన స్టైల్లో ఎలా చూపిస్తాడో అని ఈ యాంగిల్లో మనం ఆలోచించి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తే ఒక రిథంలో ఉంటుంది. సో సినిమా ఫ్లాప్ అయినా సరే ఎన్టీఆర్ గారు ఫ్లాప్ అవ్వరు, ఇది అందరికీ తెలిసిందే. ఆయన 100%కి ఇంకో 50% కలుపుకొని 150% న్యాయం చేసే వ్యక్తి ఆయన తన క్యారెక్టర్కి. సో ఆయన కోసమైనా గుడ్డుగా వెళ్ళి చూసేది సినిమా. సో అంత మంచి హీరోని, ఇంత మంచి డైరెక్టర్ని మనం ఇలా ట్రోల్ చేయకూడదు. అదేదో సేమ్ పాతఘట్టం ఎక్కడ స్టోరీ లాగే సేమ్ ఇక్కడ కూడా క్రియేట్ చేశారు. ఆ గుడి మొక్కడమైనా, లేకపోతే ఇక్కడ విలన్ ఎలా మనకి 'ఆచార్య' సినిమాలో ఉంటారు. విలను ఫ్రెండ్కి దగ్గర అంటే మంచి క్లోజ్గా ఉంటేనే దెబ్బేసేస్తాడు. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే పెట్టారు. విలను హీరోకి ఫ్రెండ్లాగా ఉండి దెబ్బేసేస్తాడు. సో సేమ్ స్టోరీయే, పెద్ద ఏం తేడా లేదని చెప్పేసి ఎలా అంటున్నారు. అది కాకుండా ఎన్టీఆర్ క్యారెక్టర్ అంటే ఫాదరు అలాగే సన్ను, ఈ 2 క్యారెక్టర్లు అనేవి ఎన్టీఆర్ గారికి అంత అచ్చిరావు అని చెప్పేసి మనము ఆంధ్ర వల్ల చూసినట్లయితే అక్కడ ఫాదర్ సన్ క్యారెక్టర్గా ఎన్టీఆర్ గారు చేశారు. సో ఇలా చేయడం వల్ల ఎన్టీఆర్ అన్నకి ఇలాంటి క్యారెక్టర్లు సెట్ అవ్వు, ఇలా చేయడం వల్ల ఫ్లాప్ వస్తుందని చెప్పేసి ఇది ఒక రకమైన టాక్. ఇంకోటి ఏంటంటే ఈ సార్క్ లాస్ట్లో మనం ట్రైలర్లో చూసినట్లయితే సార్క్ మీద మొత్తం ఆయన పట్టుకుని అలా ఫ్లై అవుతుంటే అది సూపర్ అనిపించింది. చాలామంది దీనికి ఏమంటారు, గ్రాఫిక్స్ బాగాలేదని కొందరు అంటారు. కొంతమంది ఏమంటారు ఇది ఓవర్ యాక్షన్ అయిపోయింది అంటారు. కొంతమంది ఏమంటారు ఛత్రపతిలో మనకి ఎంట్రన్స్లో చిన్న సార్క్తో ఫైట్ ఉంటుంది ప్రభాస్ గారితో. సో ఇక్కడ కూడా ప్రభాస్ అన్నతో ఇలా చేస్తారు కదా, ఇదే సేమ్ కాపీ కొట్టేశారు. అంటే ఫ్యాన్స్ని ఏదో గూస్ బంప్స్ తెచ్చేయాలని చెప్పేసి కాపీ కొట్టేశారు, కానీ ఇక్కడ అంత సీన్ లేదన్నట్టు చేశారు. ఆ సీన్ అక్కడ ఎందుకు పెట్టారో, అక్కడ హీరోకి ఆ సీన్కి ఏంటి రిలేషన్ ఏంటో, ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఇవేం ఆలోచనే లేదు. అలాగే ఎన్టీఆర్ గారు అక్కడ మొత్తం పడవ మీద నుంచి దూకుతున్నప్పుడు, అంటే చిన్న పడవలేక ఇలా దూకుతున్నప్పుడు అక్కడ ఏం బాగాలేదు. వెనకాల మొత్తం గ్రీన్ స్క్రీన్ పెట్టేస్తారు, అలాగే చాలా దగ్గరలో గ్రీన్ స్క్రీన్ పెట్టేస్తారు. ఇదంతా మనం మొబైల్లో చూసాం, ల్యాప్టాప్లో చూసాం, చిన్న స్క్రీన్ మీద చూసాం. మనం థియేటర్లో చూస్తే, ఒక నైట్ టైం థియేటర్లో చూస్తే ఆ గ్రాఫిక్స్ వాల్యూ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇదేది చూడకుండా ఒక చిన్న క్లిప్ అనేది మనకు తెలుసు ట్రైలర్లో ఎలా కట్ చేస్తారో. సో ఇలా చిన్న కట్ చేయడం వల్ల వెంటనే డిసైడ్ చేస్తే ఎలా? సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది మన సినిమా, రేపు ప్రపంచం మొత్తం రిలీజ్ అవుద్ది. సో ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు మన సినిమాని మనమే తొక్కుంటే ఎలా? మన వ్యూస్ కోసమో ఇంకో దేనికోసమో నెగిటివ్గా ఎందుకు మాట్లాడాలి? సో ఇలా మాట్లాడడం మానేసి ఒక్క స్టెప్, మా ఎన్టీఆర్ గారు డ్యాన్స్లో తోపు, సినిమా ఎలాగైనా ఉన్నాయి. ఎన్టీఆర్ గారు యాక్షన్లో తోపు, ఎలాగైనా ఉన్నాయి సినిమా. కామెడీ పండించడంలో ఎన్టీఆర్ గారు మామూలుగా ఉండదు, అదర్స్ మనం చూసాం, అందులోనే తిరగలేదు. సో ఎమోషనల్ ఏడుపు తెప్పించాలన్నా, అవతల వాళ్ళని ఏడిపించాలన్నా ఒక రేంజ్ అయిన యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఎన్టీఆర్ గారికి ఉన్నాయి. సో ఎంత మంచి ఎన్టీఆర్ని అక్కడ పెట్టుకొని మనం సినిమా ఎలా ఉంటాయంటే జస్ట్ వెళ్ళి ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చూసి కూడా వచ్చేయచ్చు మనం ఒక ఫ్యాన్ అయితే. సో మనం ఇలా పాజిటివ్గా తీసుకుంటే సినిమా అనేది సూపర్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో ఖచ్చితంగా సినిమా అనేది దెబ్బ అయిపోతుంది. ఇలా ఉండాలరా అని చెప్పేసి వెళ్ళి కూర్చొని అనుకుంటాయి. అందరూ రాజమౌళి అయిపోరు, ఇదైతే పక్క. మనం రాజమౌళి సినిమాకి 100% అనుకొని వెళ్తే ఆయన 150-200% మనకి ఇచ్చే రకమైన.
సో అంత రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎప్పుడు పనికిరావు. కొన్నిసార్లు స్టోరీ అనేది డామినేట్ చేస్తుంది. ఇక్కడ ఒక ఫైట్ రావాలన్నా, గూస్ బంప్స్ వచ్చే సీన్ రావాలన్నా స్టోరీ రానివ్వదు. ఎందుకంటే ఆ స్టోరీ అలా కూలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా మనం ప్రతిదీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకొని వెళ్ళడం వల్ల సినిమాలు అనేవి ఫ్లాప్ అవుతుంటాయి. మంచి స్టోరీ, మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీస్ కూడా మనకి తీయాలంటే భయపడతారు డైరెక్టర్లు. ఎందుకంటే ఇంత మంచి మాస్ హీరోని పెట్టుకొని ఇలా తీస్తే బాగోదు, ఎవరు చూడరు, ఖచ్చితంగా ఫైట్ ఉండాలి, కత్తులు దోపాలి అని చెప్పేసి ఇలా అనుకుంటారు. వాళ్ళు కూడా తీయడానికి ఇష్టపడరు. సో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు, కొంచెం ఫ్యామిలీ డ్రామాస్ ఇవంటివి రావాలంటే భయం వేస్తుంది. వాళ్ళు కూడా తీయాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే హీరో అంటే ఏంటి, కొట్టాలి, 10 మందిని కాపాడాలి, ఇలా మనం అనుకుంటాం. సో ఇలా ఉండడం బట్టే డైరెక్టర్లు కూడా అలా ఆలోచిస్తుంటారు, ఫైట్స్ కూడా. ఓకేనా? సో మనము సినిమాని ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళి చూద్దాం, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే ట్రైలర్లో మరీ అంత ఘోరంగా అయితే లేదు, చాలా 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 బాగుంది ట్రైలర్. విజువల్స్ కూడా వండర్, సూపర్గా తీశారు విజువల్స్ కూడా. అసలు కొరటాల శివ గారు ఎలాంటి స్కేల్లో సినిమా తీస్తారనేది అనుకోలేదు, చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా మనందరం వెళ్ళి సినిమా చూద్దాం. దయచేసి మన సినిమాను మనమే తొక్కోవద్దు, బాగోదు. మన ఇంట్లో మనిషిని మనమే తిట్టుకుంటే బయట తిట్టడా, ఇంకా చీపుగా తిడతాడు. సో అలాగే మన టాలీవుడ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది, మనం ఎవ్వరం దీని గురించి అసలు బేడగా చేయొద్దు. ఓకేనా? అందరం సినిమా చూద్దాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరూ ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఎక్కువ మందికి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని కొంచెం ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయి. ఆల్రెడీ చేసాం కూడా, అవన్నీ చూస్తే మీకు అర్థమైపోతాయి. మంచి మంచి టాపిక్స్ అనేవి నేను చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరూ ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.